హాయ్ అండి. మన లాస్ట్ క్లాస్లో టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన బేసిక్స్ నేర్చుకున్నాం. అంటే కొంచెం థియరీ పార్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా ట్రిక్గా ఏ విధంగా షార్ట్ కట్స్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఎందుకంటే బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే, పునాది అనేది స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్లీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ బేసిక్ నుంచి మనం నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటేనమ్మా, ఇక్కడ ఏ బస్సు కవర్స్ ఏ డిస్టెన్స్ 216 కిలోమీటర్ ఇన్ 4 hours. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ది బస్ ఇన్ మీటర్ పర్ సెకండ్? క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం ట్రిక్కీగా అడిగారు, కానీ చాలా మంది కంగారు పడతారు. ఎలా అంటే ఇక్కడ మనకి కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, కానీ ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు? స్పీడ్ కనుక్కోమని. యాక్చువల్ మీటర్ పర్ సెకండ్ లో కనుక్కోమని. ఆల్రెడీ మనకు తెలుసు మీటర్ పర్ సెకండ్ ఎలా మార్చాలి ఏంటి అనేది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పాం. డెఫినెట్లీ కూడా మనకి ఈ వాల్యూ ఇప్పుడు ఏం చేయాలి? స్పీడ్ కనుక్కోవాలి. అంటే ఒక బస్సు అనేది 216 కిలోమీటర్ల దూరం 4 గంటల్లో ప్రయాణించింది. అంటే దాని యొక్క స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ ఎంత, ఆ బస్సు యొక్క స్పీడ్ ఎంత కనుక్కోవాలి. ఆల్రెడీ మనం తెలుసు. ఫార్ములా ఏం చెప్పా? డిటిఎస్ అని గుర్తుపెట్టుకోమన్నా. అర్థమైందా? డిటిఎస్. మనకు కావాల్సింది ఏంటి? స్పీడ్ అనేది ఇటు ఉంచుకొని డిస్టెన్స్ డివైడెడ్ బై టీ అనమాట. డిస్టెన్స్ కనుక్కోవాలంటే టీఎస్, అంటే టీ ఇంటూ ఎస్. ఒకవేళ మనకి స్పీడ్ కావాలంటే ఈ స్పీడ్ ఇక్కడ ఉంచుకొని ఈ టైంని ఇటుపక్క పంపిస్తాం. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టీ అనమాట. ఇది మనకు తెలియాల్సింది. ఇక్కడ డిస్టెన్స్ ఎంతమ్మా? 216 కిలోమీటర్లు అమ్మా. అంటే డిస్టెన్స్ అనేది 216 కిలోమీటర్లు. టైం ఎంత? ఆ 216 కిలోమీటర్లు వెళ్తానికి ఆ బస్సుకి 4 గంటలు పట్టింది. ఆ టైం అనేది ఏమవుతుంది? 4 hours అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం. ఇక్కడ ఏంటి? కిలోమీటర్లో ఉంది, పర్ అవర్ లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ లో మార్చాలన్నా. మీటర్ పర్ సెకండ్ లో మార్చాలన్నా, కిలోమీటర్ పర్ అవర్ లో మార్చుకోవాలన్నా మనకు గుర్తుపెట్టుకున్న వాల్యూస్ రెండు. అంటే 5, 18 ఈ రెండు వాల్యూస్. ఇప్పుడు 5 ముందు తీసుకుంటావా? 18 ఈ నెంబర్ని 5/18 కానీ లేదా 18/5 కానీ ఈ రెండు నెంబర్ని ఇంటూ చేస్తాం. దీనికి ఇంటూ చేసి ఇక్కడ రాస్తాం. కానీ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని మనం కన్ఫ్యూజ్ అవుతాం. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాం, కిలోమీటర్ కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అడిగాడు కాబట్టి మీటర్లో కన్వర్ట్ చేస్తాం. అంటే మీటర్ అనేది చాలా తక్కువ కాబట్టి ఫస్ట్ వాల్యూ తక్కువ ఉన్న వాల్యూ తీసుకోవాలి. అంటే 5 ఉంది కాబట్టి 5 అనేది తక్కువ, అంటే 5/18 తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుని అంతే. అంతేగాని ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్ లో మార్చాలంటే పెద్ద వాల్యూ, కిలోమీటర్ చాలా దూరం, మీటర్ కంటే చాలా దూరం కాబట్టి 18 తీసుకుంటే పెద్దది కాబట్టి. ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంకా క్యాన్సిల్ అయ్యి చూద్దాం అనమాట. క్యాన్సిల్ అనేది చూసుకుంటేనమ్మా, ఫోర్ అనేది 216 54 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్దాం. అదేనా? ఇక 18 టేబుల్ అనేది 54 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేమైనా క్యాన్సిల్ చేసి ఉన్నాయి అంటే ఏమి? అంటే 3 × 15, 3 × 5 అంటే 15. ఆల్రెడీ మనం కన్వర్ట్ చేసాం మీటర్ పర్ సెకండ్. ఇంకా ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏది ఆప్షన్ అమ్మా? ఆప్షన్ 3 కరెక్ట్ అమ్మా. ఈ విధంగా మన క్వశ్చన్ అనేది చాలా ఈజీ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే మనకు బేసిక్ అనేది ఉంటే ఆటోమేటిక్ గా మనం ఈజీగా ఏ సమయం చేయొచ్చు అనమాట. అంటే బేసిక్స్ అన్ని డెఫినెట్ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయండి. నేను డెఫినెట్ కూడా నా ఛానల్లో ఇంచుమించు 7000 పైగా క్వశ్చన్స్ అనేవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోట్స్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఉందో అది మీకు ఎవరికైనా కావాలనుకున్న నా నోట్స్ని ఈ నెంబర్కి 199 రూపీస్ ఫోన్పే ద్వారా ఎనీ ఆన్లైన్ పేమెంట్ చేసి నాకు ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్కి ఆ పేమెంట్ రిసిప్ట్ సంబంధించిన స్క్రీన్ షాట్ పంపిస్తే డెఫినెట్ కూడా నేను మెటీరియల్ కూడా ఇస్తాను అనమాట. నా మెటీరియల్ ఏదైతే ఉందో అది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇబ్బంది పడడం అవసరం లేదు. క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ రెండో క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఇంచుమించు అలాగే ఉంటుంది. చెప్తే చూడండి. ఏ ట్రైన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ 900 కిలోమీటర్ ఇన్ 25 hours. వాట్ షుడ్ బి ది ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్? సేమ్ క్వశ్చన్, ఏమీ లేదు. ఇది కూడా ఒక ట్రైన్ ఉంది, 900 కిలోమీటర్ల దూరాన్ని 25 గంటల్లో ప్రయాణించాలంటే దాని వేగం ఎంత ఉండాలి? దాని సరాసరి వేగం ఎంత అంటే స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అన్నమాట.
ఇది మనకు కావాల్సింది. స్పీడ్ కనుక్కోవాలి కాబట్టి స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఇక డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లలో? 900 కిలోమీటర్లు అమ్మ. అంతే కదా, 900 కిలోమీటర్. ఎన్ని గంటల టైం ఎంత ఇచ్చాడు? 25 అవర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం కనుక్కోమంది మీటర్ పర్ సెకండ్ లో చెప్పాడు. మీటర్ పర్ సెకండ్ లో చెప్పాడంటే డెఫినెట్లీ కూడా నేను చెప్పే ఆల్రెడీ 5/18 తీసుకుంటామా 18/5 తీసుకుంటావా అనేది. మీటర్ అనేది చాలా తక్కువ కాబట్టి తక్కువ ఉన్న నెంబర్ తీసుకుంటాం, అంటే 5/18 అనమాట. అంటే ముందు 5 తీసుకుంటాం అనమాట. అంటే ఇంటూ 5/18 మల్టిప్లై చేసేస్తాం, ఈ విధంగా మార్చేస్తాం. ఒకవేళ ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉండి కిలోమీటర్ పర్ హవర్ లో ఉండాలంటే ఇంటూ 18/5 తీసుకుంటాం. కిలోమీటర్ పెద్దది కాబట్టి చాలా దూరం కాబట్టి, మీటర్ కంటే చాలా దూరం కాబట్టి అందుకే మనం 18 అనే నెంబర్ పెద్ద నెంబర్ తీసుకుని బై 5 తీసుకుని దాన్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటేనమ్మా ఇక్కడ నేను చెప్తే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్వంటీ టేబుల్ అనేది ఇంచుమించు ఇక్కడ చూస్తే 36 టైం పోతాం, అంతే కదా. 36 టైంలో 900 అనమాట, అంతే కదా. ఇక ఏమి ఇది 18 ఉంది. 18 వచ్చేసి 36లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేముంది క్యాన్సిల్ చేసి ఏమైనా ఉన్నాయంటే క్యాన్సిల్ చేసేది. అంటే 5 × 2 5 × 2 అంటే ఎంతమ్మా 10 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ 2 కరెక్ట్ అమ్మా. వెరీ వెరీ ఇంతే, చిన్న లాజిక్, ఏమీ లేదు. ఇది ఎందుకంటే మన పెద్ద పెద్ద సమస్యలు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి అందుకే మీకు బేసిక్స్ అనేది ఇక్కడే నేర్పుతున్నాను. ఓకేనా, ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మూడో క్వశ్చన్ చూద్దామండి. మూడో క్వశ్చన్ చూసుకుంటానండి. ఏ కార్ runs at the speed of 50 km/h when not serviced and run at 60 km/h when serviced. After servicing, a car covers a certain distance in 6 hours. How much time will the car take to cover the same distance when not serviced? వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ట్రిక్కీగా అడిగారు, ఇబ్బంది పడిన అవసరం లేదు, నేను చెప్తాను ఎలా చేయాలంటే. ఇక్కడ 2 మెథడ్లు ఉంటాయి. డైరెక్ట్ మెథడ్ చేయొచ్చు లేదా రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డైరెక్ట్గా ఎలా చేయాలో చెప్తాను, దాని తర్వాత షార్ట్ కట్లు ఎలా చేయాలో చెప్తాను అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఒక కారు ఉందండి. ఇప్పుడు ఒక కారు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది. ఈ కారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక కారు సర్వీస్ చేయకముందు ఏమవుతుంది? 50 km/h స్పీడ్ వెళ్తుంది. అర్థమైందా? సర్వీస్ చేయకముందు. సర్వీస్ చేసిన తర్వాత దాని స్పీడ్ అనేది కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే దాన్ని రిపేర్ చేస్తారు, అన్ని చేస్తారు కాబట్టి దాని స్పీడ్ అనేది కొంచెం పెరిగింది. అప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుంది? 60 km/h స్పీడ్తో వెళ్తుందని చెప్పాడు, అంతే కదా. ఇది ఏమో సర్వీస్ చేయకముందు 50 km/h వెళ్తుంది, గంటకి 50 కిలోమీటర్లు వెళ్తుంది. అదే విధంగా సర్వీస్ చేసిన తర్వాత దాని స్పీడ్ అనేది కొంచెం పెరిగింది. ఎంత పెరిగింది? 60కి వెళ్ళింది, అంటే ఒక 10 పెరిగింది అనమాట. ఏమవుతుంది? 60 km/h స్పీడ్తో వెళ్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే కొంత దూరాన్ని ఆ కారు సర్వీస్ చేసిన తర్వాత 6 గంటల్లో ప్రయాణించింది. అంటే కొంత ఎంత దూరం ప్రయాణించిందో మనం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కిలోమీటర్లు అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి అంటున్నా కానీ అది కరెక్ట్ కాదు. అది మనం కనుక్కోవాలి, ఆ దూరమే మనం కనుక్కోవాలి ఇక్కడ, కానీ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, అంత దూరాన్ని ఈ సర్వీస్ చేసిన తర్వాత ఈ 60 km/h స్పీడ్ ఏదైతే ఉందో దీన్ని 6 గంటల్లో 6 hours లో కంప్లీట్ చేసేస్తుంది ఈ డిస్టెన్స్ ని. అర్థమైందా? ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో 6 గంటల్లో కంప్లీట్ చేసేస్తుంది. 6 గంటల్లో కంప్లీట్ చేసింది. ఒకవేళ ఇదే దూరాన్ని ఏదైతే సర్వీస్ చేసిన తర్వాత 60 km వేగంతో వేగంతో గంటకి 60 km వెళ్ళే స్పీడ్తో 6 గంటల్లో పూర్తి చేస్తే, ఒకవేళ సర్వీస్ చేయకముందు ఏ స్పీడ్ అయితే ఉంది 50 km/h ఉంది, అంటే గంటకి 50 కిలోమీటర్లు వెళ్తే అది ఎంత టైంలో తీస్తుంది, ఎంత టైంలో పూర్తి చేస్తుంది అనేది క్వశ్చన్. అర్థంగా? సర్వీస్ చేసిన తర్వాత 6 గంటలు పట్టింది, సర్వీస్ చేయకముందు ఎంత పడుతుంది అనేది మనకు తెలియాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం? టైం కనుక్కోవాలి. టైం కదా, టైంకు ఫార్ములా ఏంటి? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అనమాట. ఇక్కడ మనకి కావాల్సింది డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ మనం ఇచ్చిన లాజిక్ ప్రకారం రెండో లాజిక్ చూసుకుందాం. రెండో లాజిక్ ఏం చెప్పాడమ్మా? సర్వీస్ చేసిన తర్వాత 60 km/h స్పీడ్తో వెళ్తుంటే 6 గంటలు, అంటే ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. దీని తర్వాత మనకు డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా, అంటే స్పీడ్ ఇంటూ టైం వేసుకుని డిస్టెన్స్ వచ్చింది కదా, అంటే 60 ×
6 అనమాట. 60 ఇంటూ 6 అంటే 360 కిలోమీటర్లు అనేది డిస్టెన్స్ అవుతుంది. ఇది మొత్తం కూడా డిస్టెన్స్ ఎంత? 360 కిలోమీటర్లమ్మా. అంతేగా 360 కిలోమీటర్ 6 గంటలు ప్రయాణించింది. ఎప్పుడు? సర్వీస్ చేసిన తర్వాత. ఒకవేళ సర్వీస్ చేయకపోతే అదే టైం అది ఎంత టైం తీసుకుంటా అన్నాడు. అంటే డిస్టెన్స్ ఎంతమ్మా? సేమ్ డిస్టెన్సే కదా, 360 కిలోమీటర్లు. టైం కనుక్కోవాలి. ఇంకా స్పీడ్ ఏం చెప్పాడు? సర్వీస్ చేయకముందు 50 కిలోమీటర్ పర్ అవర్ అంటే 50. 00 క్యాన్సిల్. 00 క్యాన్సిల్ అయిన తర్వాత 5 ఎక్కం 36లో డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. కానీ క్యాన్సిల్ చేద్దాం. ఎలా చేయాలో చెప్తుంది. ఇప్పుడు 7 5లో 35, 7 అంటే 1/5. ఈ 1/5 అనేది ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? 1/5 అవర్స్ కాబట్టి దీన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేద్దాం. మినిట్స్ లో కన్వర్ట్ చేసిన ఒక గంట వచ్చేసి 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 60 తీసుకుంటాం. అంటే 5 అనేది ఇందులో 12 టైమ్స్ క్యాన్సిల్. అంటే 7 hours 12 minutes. అంటే ఆప్షన్ 4 కరెక్ట్. ఇది ఎప్పుడు? ఇది డైరెక్ట్ మెథడ్. మీకు దీని అమౌంట్ కాన్సెప్ట్ చెప్పా. ఒకవేళ రేషియో అండ్ మెథడ్ చూద్దాం. రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్ లో ఆ మెథడ్ ఎలా చేయాలి ఏంటో చెప్తా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేషియో అండ్ మెథడ్ లో మనం చెప్పుకోవాల్సిన ప్రకారం చేసుకుంటారమ్మా. ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. అంతే కదా. రెండు కూడా 360 కిలోమీటర్లు వెళ్ళాలి. రెండు టైంలో కూడా 50 కిలోమీటర్ పర్ అవర్ తీసుకున్నా, 60 కిలోమీటర్ అవర్ తీసుకున్నా 360 కిలోమీటర్ మాత్రమే. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే స్పీడ్ కి టైం కి రిలేషన్ మనం ఏం చెప్పాం? నిన్నటి క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. స్పీడ్ కి టైం కి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, లేదా ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. అంటే స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, టైం తగ్గితే స్పీడ్ పెరుగుతుంది. ఈ విధంగా ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇక్కడ స్పీడ్ రేషియో చూద్దాం. స్పీడ్ రేషియో చూసుకుంటే 60:50. 60:50 అంటే ఇక్కడ స్పీడ్ రేషియో చూద్దాం. 60:50. ఓకేనా. స్పీడ్ రేషియో చూద్దాం. రేషియో అని ప్రపోర్షనల్ చెప్తున్నా చూడండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ రేషియో తీసుకుంటే 60:50 అంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోతే ఇంకెంతమంది 6:5 అవుతుంది. ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షనల్ ఇన్వర్సల్ కాబట్టి టైం రేషియో తీసుకురావాలి. టైం రేషియోలో ఎలా తీసుకొస్తాం? రేషియో ప్రపోర్షనల్ లో ఇక్కడ మనకు రిలేషన్ ఏం చెప్పాడు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చెప్పాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే ఒకటి ఆటోమేటిక్ గా తగ్గుతుంది అని చెప్పాం. అంటే ఏం చేయాలంటే దీన్నప్పుడు తిరగ రాసుకోవాలి. 6:5 ఉంది కాబట్టి 5:6 అని డైరెక్ట్ రాసేసుకుంటాం మనం. దీని రేషియో తీసుకోవాలంటే ఈ విధంగా డైరెక్ట్ తీసుకోవచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్ లో మాత్రం యూజ్ అవుతుంది. ఇది ఎందుకు ఈ లాజిక్ చెప్పానంటే మీకు ఇలాంటి సమ్ వచ్చినప్పుడు ఈ మెథడ్ ఫస్ట్ మెథడ్ ఏదైతుందో అది చేయకూడదు, సెకండ్ మెథడే మనం చేయాలి. ఆ మోడల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇంకో 2-3 మోడల్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అప్పుడు 5:6 అంటే అంటే ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది. చూసారు కదా, నేనేం చెప్పా? ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఈ విధంగా రేషియో తీసుకున్నప్పుడు స్పీడ్ రేషియో 6:5 అయితే టైం రేషియో ఆపోజిట్ గా అటు ఇటు మార్చుకోండి నెంబర్లు అంతే. ఒకవేళ 6:7 ఉందనుకోండి 7:6 తీసుకోండి, లేదా 3:2 ఉందనుకోండి 2:3 తీసుకోండి రేషియో. అంతే, ఏమీ లేదు రేషియో అనే మెథడ్ లో. ఇక్కడ మనం చూసుకుంటే ఇచ్చిన ప్రకారం టైం సర్వీస్ చేసిన తర్వాత ఇది టైం తీసుకుంది 5 అవర్స్. టైం రేషియో వచ్చి 5 అంటే 5 పార్ట్స్ అనమాట. యాక్చువల్ ఎన్ని గంటలు తీసుకుంటుంది మనం ఆల్రెడీ చెప్పాడు. సర్వీస్ చేసిన తర్వాత ఎన్ని అవర్స్ తీసుకుంటుందంటే మనం ఆల్రెడీ చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? మనకి వచ్చేసి 6 అవర్స్ అనమాట. అంతే కదా. 5 పార్ట్స్ అనేది 6 అంటే 1 పార్ట్ ఇచ్చుకొచ్చి 6/5 అవుతుంది. అదే 1 పార్ట్ 6/5 అవుతుంది. అప్పుడు మనకి ఏం కావాలి? 6 పార్ట్స్ కావాలి. 6 పార్ట్స్ కావాలంటే మనం ఏం చేస్తామమ్మా? దీన్ని 6 పార్ట్స్ అంటే 6 into 6/5 అనమాట. అంటే 36/5. 36/5 అంటే మనం ఏం చెప్పాం? 36/5 ఆల్రెడీ నాకు వచ్చిన ఇది నాకు చేసాం. అక్కడ కూడా ఇక్కడ 36/5 వచ్చింది. అప్పుడు మేము ఏం చేసాం? క్యాన్సిల్ చేసాం. 5 ఎక్కువ 36 7 35 అంటే 7 ఇంకొకటి మిగిలింది కాబట్టి 1/5 తీసుకుంటాం. అంటే 7 1/5 ని మనం మార్చాం కదా. నాకు సేమ్ ఏం చేసాం? ఇక్కడ
7 1/5 1/5 అవర్స్ కాబట్టి దీన్ని ఏం చేసాం మినిట్స్లో మార్చాం. మినిట్స్లో మార్చాలంటే ఏం చేసాం గంటకి 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 60 తీసుకున్నాం. ఈ 5 అనేది ఈ 60లో 12 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 7 hours 12 minutes. సేమ్ కాన్సెప్ట్. అంటే డైరెక్ట్ మెథడ్ కాకుండా ఇలా రేషియోని ప్రపోర్షనల్ ఇచ్చి చాలా తక్కువ టైంలో మన క్వశ్చన్ సాల్వ్ చేసేయచ్చు. ఇబ్బంది పడడం అవసరం ఏమీ లేదు. అర్థమైందా? సేమ్ ఏం లేదు. ఈ విధంగా ఈ మోడల్స్ అండి. మిగతా మోడల్స్ రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని మోడల్ కూడా డిస్కస్ చేస్తానండి. ఇంచుమించు 7,000 మోడల్స్ అండి. 7,000 మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని గవర్నమెంట్ రంగంలో ఉన్న ప్రతి జాబ్ కూడా రీజనింగ్ అర్థమెటిక్ యూజ్ఫుల్ అవుతాయి. అటు ఏ విధంగా వస్తాయో ఏ విధంగా మనం షార్ట్ కట్లో చేయొచ్చో అన్ని విధాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. బాయ్ అండి.